భార్యలు కొట్టి భార్యల మీద విజయం సాధిస్తే, కొంతమంది భర్తలు భర్తని లేదా భార్యలు భర్తను ఏం చేస్తారంటే బాగా తిట్టి వారికి ఉన్న పరువు మొత్తం తీసి ఇక మళ్ళీ పరువు పోతుందేమని ఆయన లొంగేటట్టుగా చేయడం. తర్వాత కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేసి విజయం సాధిస్తూ ఉంటారు. పిల్లరా, నిజమైన విజయం సాధించే వాళ్ళు ఈ లోకంలో కొంతమంది ఉంటే, తమ యొక్క స్వలాభం కొరకు విజయాలు సాధించే వాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళైనా వీళ్ళైనా సాధించవలసిన విజయం ఒకటి ఉంది, అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకొచ్చి మేము తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, అసలైన విజయం నీకు కావాలా అంటే ఏంటి అసలైన విజయం? మేము చదువులో విజయం సాధిస్తున్నాం, లేదా భర్తను తిట్టుటలో విజయం సాధిస్తున్నాం, లేకపోతే కొట్టుటలో విజయం సాధిస్తున్నాం, లేకపోతే ఉద్యోగాల్లో విజయం సాధిస్తున్నాం, గొడవలకు వెళ్ళినప్పుడు విజయం సాధిస్తున్నాం, డబ్బులు సంపాదించడంలో విజయం సాధిస్తున్నాం. ఇప్పుడు నువ్వొచ్చి మాకు చెప్పే కొత్త విషయం ఏంటి అని అంటే, గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి విజయం సాధించలేక ఫెయిల్ అయిపోతున్న ఒక సమస్య ఉంది. అది ఈనాడు మీకు తెలియాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రతి మనిషి పాపం అనే బలహీనతలో బందీ అయిపోయి ఉన్నాడు. ప్రతి మనిషిలో పాప మరణ నియమం ఉన్నది. ఈ పాపం వలన ప్రతి మనిషి చదువులో విజయం సాధించొచ్చేమో కానీ వ్యసనములలో ఫెయిల్ అయిపోతున్నాడు. భార్య మీద విజయం సాధించొచ్చేమో కానీ పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయిపోతున్నాడు. అలాగే భర్త మీద విజయం సాధించొచ్చేమో కానీ పొరుగు వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఇలాగున ప్రతి ఒక్క వ్యక్తి విజయం పొందకుండా ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే పాపము పాపము పాపము. ఎవరైనా నాలో పాపం లేదని చెప్పారనుకోండి, అలాంటి వాళ్ళ కోసం కాదని మేము మాట్లాడేది. మన బ్రతుకులో చెడు బలహీనతలకు, వ్యసనములకు, తిరుగుబోతనానికి, తాగుడికి, జోదానికి, వ్యభిచారానికి, వీటన్నిటికీ గల కారణము పాపము. ఇది మనిషిలో పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతో వచ్చిన ఈ పాపం పోవాలంటే, దాని మీద విజయం సాధించాలంటే ఎవరి వల్ల కాదండి. చాలా మంది చెప్తూ ఉంటారు, నువ్వు ఇలా ఉంటే, నువ్వు అలా ఉంటే, నువ్వు అలా చేస్తే విజయం సాధిస్తావని. విజయం సాధించాలంటే ఎలా చేయాలి చెప్తారు, కానీ మన దగ్గర ఉండి విజయం సాధింపజేసేవారు బహు తక్కువ. అలాంటి వాళ్ళు ఉండరు. అయితే పాపము చేయొద్దు అని అందరూ చెప్తారు. చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. నీ పాపము నుండి పరిహరించడానికి, నీలో పాపము లేకుండా, నీలో ఉన్న అపవిత్రతను తొలగించి, నీలో ఉన్న చెడు వ్యసనములను తొలగించి, నిన్ను పరిశుద్ధునిగా చేసి, ఈ లోకంలో ఉన్న ప్రతి బలహీనత మీద విజయం ఇవ్వడానికి, నిజమైన విజయాన్ని నీకు అనుగ్రహించడానికి యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. మనందరి పాప విమోచన కొరకు సిలువలో దెబ్బలు తిన్నారు, రక్తం గార్చారు, మరణించి కూడా దినములు లేచారు. ఎందుకో తెలుసా? ఆయన మరణించి లేవకపోతే నీకు పాపం మీద విజయం ఉండదు. దేని మీదైనా విజయం ఉండొచ్చు. భార్య మీద భర్తకు విజయం ఉండొచ్చు, భర్త మీద భార్యకు విజయం ఉండొచ్చు, వ్యాపారం మీద మనుషులకు విజయం ఉండొచ్చు, ఉద్యోగంలో విజయం ఉండొచ్చు, దేని మీదైనా నీకు విజయం ఉండొచ్చేమో కానీ పాపం మీద నీకు విజయం కావాలంటే ఆ పాపము నుండి విడిపించడానికి వచ్చి రక్తము కార్చి పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచితేనే అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పాపమనే ఆ బలహీనతల మీద నువ్వు విజయం సాధించకుండా ఒకవేళ వీళ్ళు చెప్పే మాట ఏంటి, తీసుకుంటే ఏమైందంట, ఆయన మీరు చెప్పుకుంటున్నారు మాకేంటి అని అనుకుంటున్నారేమో. ఒకవేళ అలాగే అనుకోండి, నెక్స్ట్ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ పాపముల నుండి నువ్వు విడిపించబడకుండా, నువ్వు యేసు రక్తమును ఆశ్రయించకుండా, యేసు వైపు తిరగకుండా నీవు ఈ లోక యాత్ర ముగిస్తే, లేదా ఒకవేళ చనిపోతే, మరణించిన మరుక్షణములో పాపముతున్న వ్యక్తి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ నరకును నిన్ను తప్పించే నాదుడే ఉండడు. నీ భార్య తప్పించలేడు, నీ భర్త తప్పించలేడు, నీ నాయకుడు తప్పించలేడు, లేకపోతే నీ అధికారి తప్పించలేడు, నీ కుటుంబ సభ్యులు ఎవరు తప్పించలేరు. తప్పించగలిగిన వాడు నజరేయుడు మరియు తనయుడైన యేసునాథుడు మాత్రమే. హల్లెలూయా. సో ప్రియులారా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక
నమ్మకమైన మనవి, విజయం నీదే ఎప్పుడంటే యేసును నమ్మినప్పుడు. పాపం మీద విజయం నీదే ఎప్పుడంటే యేసయ్యను నువ్వు చేర్చుకున్నప్పుడు. రోగాల మీద లేదా శరీర సంబంధమైన బలహీనతల మీద విజయం నీదే ఎప్పుడంటే యేసుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు. ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ కుటుంబము రక్షించబడును. తద్వారా ఈ లోకం మీద, పాపం మీద మీకు దేవుడే అనగా యేసునాథుడే విజయం ఇస్తాడు. ఈ మాటలు అందరి హృదయంలో ఫలింప చేయబడును గాక. ఆమేన్.